యానం శివారు గిరియంపేటలో ప్రజానాయకుడు తోటరాజు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. గ్రామ మహిళలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొని మత్స్యకార గ్రామమైన గిరియంపేటలో తోటరాజుకు ప్రజలు బ్రహ్మరథం పెట్టారు. ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలో తనకు మద్దతు ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా తోటరాజు మాట్లాడుతూ గిరియంపేట యువతకు నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో త్రాగునీరు, డ్రైనేజీ సమస్య, మౌలిక సదుపాయాలను సమకూర్చే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తనకు ఒక్క అవకాశం ఇస్తే ఖచ్చితంగా గిరియంపేటను ఆదర్శ కాలనీగా తీర్చిదిద్దుతానన్నారు. ఈ కార్యక్రమంలో దండుప్రోలు రామకృష్ణ, కర్రి పేర్రాజు, పెసింగి బాబీ, మహిళా కార్యకర్త వీరలక్ష్మి, పెమ్మడికాయ రాజు, మల్లాడి దాసు, యానం శెట్టిబలజ నవయుగ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కడలి సుబ్రహ్మణ్యం, విత్తనాల సత్యనారాయణ, సూరంపూడి చంద్రశేఖర్, బాబాసాహెబ్ అంబేద్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పోతుల శివకృష్ణ, నందికి భాస్కర్ శ్రీనివాస్, బండారు పల్లంరాజు, కోన సూరిబాబు, తోట శ్రీనివాసు, కృష్ణ, తోట పెదకాపు, బిక్కు, పండు తదితరులు ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. యానం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను ఆగస్టు 8వ తారీఖు నుంచి ప్రజా జీవితంలోకి వచ్చాను. నాటి నుంచి నేటి వరకు కూడా ప్రతి ఒక్క సమస్యలపైన పోరాడుతూ ఉన్నాను. అలాగే మరి గత వారం ఇదే రోజున సావిత్రి నగర్ లో ఇంటింటా ప్రచారం మొదలుపెట్టి ఉన్నాను. అదే రీతిగా మరి ఈవేళ గిరియంపేటలో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టాను. మరి ఎక్కడ చూసినా మహిళలు అమోఘంగా నా ఎంటుండి నన్ను ఎంతగానో ధైర్యపరుస్తూ బలపరుస్తూ నీ ఎంటున్నానని నన్ను వాళ్ళు ఆదరిస్తున్నటువంటి ఆదరణ చూస్తే నేను చెప్పలేనంత ఆనందం, సంతోషంగా ఉందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే మరి గిరియంపేటలో ఏ సమస్య ఉన్నా, డ్రైనేజ్ విషయం కానీ, వాటర్ విషయం కానీ, అలాగే ఇళ్ల స్థలాల విషయం కానీ, ఏ సమస్య ఉన్నా కానీ ఖచ్చితంగా వారికి నెరవేర్చాలని మీ అందరికీ తెలియజేసుకుంటూ, అలాగే అదే శుభ్రం చేయడానికి కూడా నేను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మహిళలందరికీ కూడా ఈ జన సమూహం చూస్తుంటే నేను ఎప్పుడు ఇంత పుణ్యం చేసుకున్నానా, ఎప్పుడు ఇంత అదృష్టవంతున్నా అని నాలో నాకే అనిపించేటట్టుగా ఈ మహిళలు అందరూ ఉన్నారు. అక్క చెల్లెలు, అమ్మలు అందరూ కూడా నన్ను అంతగానో ఆదరిస్తున్నందుకు వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.